హాయ్ హలో నమస్తే. నేను సందాని. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మనము హ్యాండ్ కటింగ్ పెట్టుకుందామండి. హ్యాండ్స్ కటింగ్ నేను మీకు చూపించాను కదా, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండును. ఈరోజైతే మనము హ్యాండ్ కటింగ్ అయితే పెట్టుకుందాము. చూడండి, 4 ఫోల్డింగ్స్ వేసాను నేను క్లాత్కి. ఇలాగా తర్వాత ఇక్కడ అంతా హెచ్చు తగ్గులన్నీ కట్ చేసుకోవాలండి. మనము కట్ చేసుకున్నాక పట్టీ కోసం అండి, పట్టీ కోసం అయితే 1.5 ఇంచ్ అండి. ఒకటి సన్న పట్టీ, ఒకటి వెడల్పు పట్టీ వస్తుంది కాబట్టి 1.5 ఇంచు వదులుకున్నాను. తర్వాత హ్యాండ్స్ అయితే నావి 6 ఇంచెస్ అండి. కొంచెం ఖర్చుకి, ఇది అసలు, ఇది ఖర్చు, రెండు భావించి. తర్వాత ఇక్కడ కూడా 6 ఇంచెస్ పెట్టేసి అక్కడి నుంచి డౌన్ తీసుకోవాలండి. డౌన్ తీసుకోవాలంటే మనము 2.5 ఇంచుకి డౌన్ తీసుకుందాము. నేను చెప్పాను కదా ఇది చిన్న సైజు బ్లౌజ్ అని, అందుకని చెప్పేసి దీనికి 2.5 ఇంచు డౌన్ తీసుకున్నాను. తర్వాత ఇక్కడ మనము లూజ్ చూసుకోవాలి. మన బ్లౌజ్కి లూజ్ చూసుకుందాము. తర్వాత ఇక్కడ ఖర్చు పెట్టుకుందామండి. 2 ఇంచుల ఖర్చు ఉంది కదా మనకి బ్లౌజ్కి, ఆ ఖర్చు ఇక్కడ పెట్టేసుకుందాము. దీనికి కూడా పైన కొంచెం ఖర్చు కుదులు పెట్టేసేయాలి. ఇది అసలు, ఇది ఖర్చు. తర్వాత మనము ఎక్కడైతే 1 ఇంచ్ వదులుకోవాలండి. 1 ఇంచ్ వదులుకొని మీకు కొంచెం ఇబ్బందిగా ఉంది అనుకుంటే మాత్రం ఇక్కడ స్ట్రైట్గా గీత గీసేసుకోండి. ఇక్కడ స్ట్రైట్గా గీత గీసేసుకొని ఇక్కడ కూడా స్ట్రైట్గా గీత గీసుకోండి కింద. తర్వాత ఈ 1 ఇంచ్ తెంచుకున్నాం కదా మనము, ఈ 1 ఇంచ్ కాడ నుంచి మనము ఇలా వచ్చేసేయాలండి. అంటే ఇంకా మనము పైకి పోకుండా ఇలా. తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా డౌన్ తీసుకోవాలి. అలా కలుపుకోవాలండి. డౌన్ తీసుకోవడంలో కూడా అలా కలుపుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనకు 1/2 ఇంచ్ గ్యాప్ వచ్చేలాగా మనం చూసుకొని మనము డౌన్ దించుకోవాలి. ఇప్పుడైతే నేను హ్యాండ్స్ మీకు కట్ చేసి చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడ మనము ఖర్చు పెట్టేసుకోవాలండి గుర్తు. తర్వాత 2 లేయర్స్ అయితే మనం తీసుకొని డౌన్ కట్ చేసుకోవాలి. 2 లేయర్స్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలాగా చూసారు కదా, డౌన్ బాగా కనిపిస్తుంది కదా.
అండి హ్యాండ్స్ కటింగ్. ఇది డౌన్ అని మనము ఒక చిన్న కాటు పెట్టేసుకుంటే మనకు బాగా గుర్తుంటుందండి. చూసారుగా, ఇక్కడ కూడా ఒక గుర్తు. అది హ్యాండ్ కటింగ్ అండి ఇది. తర్వాత షేప్ పట్టి తీస్తాను చూడండి. ఇది 2 లేయర్స్ ఉందండి. ఇది షేప్ పట్టి. దీనికి కూడా కొంచెం హెచ్చు తగ్గులు కట్ చేసేసుకుందాము. చేసుకొని పన్నెండు ఇంచులు ఉందండి ఇది పొడవు. ఇది 8 ఇంచులు ఉందండి. ఇది 12 ఇంచులు ఉంది. అంటే మనకి ఈ ఖర్చులు గిచ్చులు అన్నీ పట్టేసిన తర్వాత మనకు ఇక్కడ 8 ఇంచులు వచ్చిందనమాట. అందుకని చెప్పి మనం కూడా 12 ఇంచులు కరెక్ట్గా పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ సైడ్ ఒక 2 ఇంచులు, ఈ సైడ్ ఒక 2 ఇంచులు మనకి పోతుంది కదా ఖర్చుల్లో పట్టేసుకొని. అందుకని చెప్పి ఇలా పెట్టేశాను నేను. తర్వాత ఇక్కడైతే 3.5 ఇంచ్ అండి. 3.5 ఇంచ్. తర్వాత 4 ఇంచుల గ్యాప్లో మనకి 3 ఇంచులు పెట్టుకోండి. 4 ఇంచుల గ్యాప్లో 3 ఇంచులు పెట్టండి. ఈ సైడు 2 ముక్కలు పెట్టేసేయండి. అంతేనండి. షేప్ పట్టి హ్యాండ్స్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. ఓకేనండి, అయిపోయిందండి బ్లౌజు. నేను 4 విడతల్లో మీకు మంచిగా క్లియర్గా నేను వీడియో పెట్టాను. ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉంటే మాత్రము మీరు నాకు కామెంట్ పెట్టండి. నేను కరెక్ట్ చేస్తానండి. ఓకేనండి, బాయ్.